టికెట్స్ చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి నాన్న. టికెట్లు సరే టికెట్లు ఇచ్చాము, వాళ్ళందరూ మళ్ళీ నంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడాలి డైరెక్టర్తో అని ఫ్యామిలీస్ అందరూ అంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి సినిమా బాబు, ఇలాంటి సినిమాలు ఎత్తి అని చెప్పి అందరూ టైం తీసుకొని అందరూ మాట్లాడి అంటే నిన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ నిన్న మా లైఫ్లో. నిన్న ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రేక్షకుల్ని, ఫ్యాన్స్ని, మూవీ లవర్స్ అండ్ మీడియా. అంటే ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్, అది సినిమా పెద్ద సీజనో కాదు మనకు తెలియదు, బట్ అంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఇంత మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వి వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డెఫినెట్లీ ఇది మైత్రిలో సెకండ్ బ్లాక్ బస్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. నాకు ఇట్స్ ఎ హ్యాట్రిక్ హిట్ నాకు. దిస్ మేడ్ మీ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ నెక్స్ట్ సినిమాలు కూడా ఎంతకంటే బాగా తీయాలనే రెస్పాన్సిబిలిటీ పెరిగింది. బట్ అంతకంటే ముందు ఐ వాంట్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఐ వాంట్ టు ఎంజాయ్ మోర్ విత్ ది సక్సెస్. చాలా మీనింగ్ఫుల్ సక్సెస్ ఇది, చాలా వాల్యుబుల్ సక్సెస్ ఇది. అంటే ఒక మంచి కథ చెప్పాం, ఎక్కడ లెక్క లేకుండా పిచ్చి సినిమా తీయకుండా మేము అనుకున్నట్టు తీసి జనం నుంచి మళ్ళీ అంత రెస్పాన్స్ రావటం అనేది, అండ్ యు నో హౌ మచ్ ఇట్ ఈస్ ఫర్ అస్. పదే అంటే కంటిన్యూస్గా అంటే ఈచ్ అండ్ ఎవరికి మళ్ళీ ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాలని నాకు. సో అందుకని మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి వీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్. అంటే వాళ్ళు వీళ్ళు అంటే ఫ్యాన్స్కి నచ్చడం వేరు, ఆంధ్రదేశం మొత్తం నచ్చడం వేరు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.